పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీవేంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:48. తిథి ద్వాదశి మధ్యాహ్నం 1:42 వరకు. నక్షత్రం భరణి మధ్యాహ్నం 3:57 వరకు. వర్జం తెల్లవారుజామున 5:29 ప్రారంభం. దుర్ముహూర్తం ఉదయం 5:45 నుంచి 7:29 వరకు. అమృతకాలం ఉదయం 10:32 నుంచి 12:20 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. నేటి విశేషం కూర్మ జయంతి, అలాగే ప్రదోషం కూడా. విశేషించి ద్వాదశి. నిన్న ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు పారణ చేయాలి. అదేవిధంగా కూర్మ జయంతి కాబట్టి ఆ కూర్మస్వరూపుడైనటువంటి భగవానుడిని ప్రార్థించాలి, పూజించాలి, ఆరాధించాలి. దానివలన వ్యక్తిలో స్థిరత కలుగుతుంది, మనస్సుకు చాంచల్యం తగ్గుతుంది, ఆందోళన తగ్గుతుంది, పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది, విద్య బాగా వస్తుంది. అందుకని ఆ కూర్మ స్వరూపాన్ని భావన చేయడం, పూజించడం చాలా మంచిది. ప్రదోషం కాబట్టి సాయంకాలం వేళ సూర్యాస్తమయం నుంచి 1:12 సమయంలో శివారాధన చేసినట్లయితే దానివలన ఆ సమయం అంతా కూడా చాలా ఉత్తమమైన ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. నేటి ఆణిముత్యం. ప్రేమతో ద్వేషాన్ని, ఆధ్యాత్మిక తత్వంతో ప్రపంచాన్ని జయించాలి.